జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేటి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం గవ ప్రశ్నలు క్రోడీకరించుకుంటూ గోచార వశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 8. శని భగవానుడికి సంబంధించిన వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఆలస్యం, ఏం చేయాలో అర్థం కాకపోవడం, మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. వీటి వల్ల మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. పట్టుదలతో ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నా కూడా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు రావట్లేదన్నటువంటి మానసిక ఆందోళన మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టచ్చు. ప్రత్యేకించి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చట్టపరమైనటువంటి అంశం లేదా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన, న్యాయ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన కొన్ని విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీ దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, మీరు చేసేటువంటి ప్రయత్నానికి తగ్గట్టుగా ఫలితాలు రావటం ఆలస్యం అవుతుంది. ఏమీ చేయలేకపోతున్నాం, అంతా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉన్నా ఏం చేయాలో తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఒకవైపు, అంటే తీవ్రమైనటువంటి ప్రయాణం, విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా తిరగవలసినటువంటి పరిస్థితులు ఒకవైపు. కానీ ఈ మాసం ద్వితీయార్థం నుండి ఊహించని అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. పూర్వ వైభవాన్ని మళ్ళీ మీరు పొందడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగడంతో పాటుగా అత్యున్నతమైన శిఖరాలు అధిరోహించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో దైవ బలం తోడవుతుంది. కొన్ని విషయాల్లో